ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినిమా షూటింగ్లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆయన అభిమానులతో కూడా ఎప్పటికప్పుడు మరిక మమేకమవుతూ ఉండే అటువంటి బన్నీ తాజాగా అయితే హైదరాబాద్లో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్లో సోషల్ మీడియా ట్రోలింగ్ ఏదైతే క్యాంపెయిన్ ఉంటాయో వాటిపైన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాయి. అభిమానులకు ఇచ్చినటువంటి సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా మరి ఆ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉందంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాద్లోని యూసుఫ్గూడ శౌర్య భవన్లో అల్లు అర్జున్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఫ్యాన్స్ మీట్కు సుమారుగా 600 మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించిన అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్ సంస్కృతిపైన స్పందించారు. ఆయన ఇక మరి మీకు ఎవరైనా సరే నచ్చకపోతే వదిలేయండి, కానీ వాళ్ళను హేట్ చేయకండి, ట్రోల్ చేయకండి. మనకు నచ్చని వారి కోసం మనం సమయం, డబ్బు, ఎనర్జీని వృధా చేయవద్దు అని చెప్పడం జరిగింది. ఇక మరి అదే సమయాన్ని కూడా మీ ఎదుగుదల కోసం ఉపయోగించుకోండి, ఇక ప్రేమను పంచండి, ద్వేషాన్ని కాదు అంటూ కూడా అభిమానులకు ఆయన సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే వేగంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అభిమానులు ఈ యొక్క వ్యాఖ్యలను అయితే పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇక మరి కొందరు నెటిజన్లు కూడా మరి ఇటీవల జరిగినటువంటి పరిణామాలతో ఈ వ్యాఖ్యలను ముడిపెడతా ఉన్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటన, ఆ కేసులో అల్లు అర్జున్ పైన నమోదైనటువంటి కేసు, అనంతరం ఆయన అరెస్టు, బెయిల్ పైన విడుదల, ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అప్పట్లో అయితే తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇప్పుడు హేట్ చేయొద్దు, ట్రోల్ చేయొద్దు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినవేనని కొందరైతే సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాల షూటింగ్లలో అయితే ఇక బిజీగా ఉన్నారు. మరి అలాంటి సమయంలో అభిమానులతో జరిగినటువంటి ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అయితే విస్తృతంగా చర్చకు దారితీశాయి. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబితాని అడిగి తెలుసుకుందాం. బబిత, 600 మంది ఫ్యాన్స్తో కలిసి యూసుఫ్గూడలోని శౌర్య భవన్లో అల్లు అర్జున్ అయితే ఇంకా ఒక మీటప్ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన ఏదైతే ఈ సోషల్ మీడియా ట్రోల్ సంస్కృతి ఉందో దానిపైన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారని కూడా తెలుస్తోంది. అయితే ఆ కామెంట్స్ వెనకాల రాజకీయ కోణం కూడా ఉందని కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు ఆ కామెంట్స్ ఏంటి, ఇంకా దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి బబిత? ఎస్ రాధాకృష్ణ, ట్రోలింగ్ పై అయితే అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే లవ్ పంచండి, హేట్ కాదు అంటూ కూడా ఇది బన్నీ సందేశం ఫ్యాన్స్ కు అంటే అల్లు అర్జున్ కీలక సూచనలు అయితే చేసినట్టు కనిపిస్తోంది. అంటే సోషల్ మీడియాలో వైరల్ ట్రోల్స్ కు దూరంగా ఉండండి అంటూ కూడా అల్లు అర్జున్ అయితే కమెంట్స్ చేశారు. అయితే ఈ కమెంట్స్ పై అయితే కొత్తగా చర్చ జరుగుతోంది. అంటే ఇది రాజకీయ రంగు పులుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది, మనం చూస్తూ ఉన్నాము. అయితే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి అయితే తన వ్యాఖ్యలతో అయితే వార్తల్లో నిలిచారని చెప్పొచ్చు. ఆయన సినిమా షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని కలవడము, వాళ్ళతో మమైకం అవుతూ ఉండాలి అంటూ కూడా ఆయన రీసెంట్ గా అంటే తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ లో అయితే సోషల్ మీడియా ట్రోలింగ్ పై అయితే ఆయన హేట్ కంప్లైంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. అంటే ఫ్యాన్స్ కి ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉంటుందో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అది. అయితే ఆ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం కూడా ఉందంటూ కూడా చర్చ అయితే చూస్తున్నాం మనము. ఆయన హైదరాబాద్ యూసుఫ్ కూడా శౌర్య భవన్ లో అల్లు అర్జున్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ కి అయితే ఆయన అటెండ్ అయ్యారు. అయితే ఈ మీటింగ్ కి సుమారు దాదాపుగా 600 మెంబర్స్ ఫ్యాన్స్ అయితే హాజరైనట్టుగా కూడా సమాచారం అందుతోంది రాధాకృష్ణ. అయితే ఈ టైంలో ఆయన అభిమానులతో మాట్లాడడం
చూసాం మనము. అయితే సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్ కల్చర్ ఏదైతే ఉందో దానిపై స్పందించారాయన. మీకు ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి. కానీ వాళ్ళను హేట్ చేయకండి అండ్ ట్రోల్ చేయకండి. మనకు నచ్చిన వారి కోసం మనం టైము, డబ్బులు, ఎనర్జీని వృధా చెయ్యొద్దు. మనకు నచ్చని వాళ్ళ కోసం. అదే సమయాన్ని మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన, సెల్ఫ్ బిల్డ్ పైన ఎదుగుదల కోసం ఉపయోగించుకోండి అని కూడా ఆయన ప్రేమని పంచాడు. ద్వేషాన్ని కాదు అంటూ కూడా అభిమానులకైనా అయితే సూచించారు రాధాకృష్ణ. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకైతే సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యాఖ్యలను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే మరోవైపు కూడా కొంతమంది నెటిజన్లు మాత్రం ఇది ఇటీవల జరిగిన ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఈ వ్యాఖ్యలకు ముడి పెడుతున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2 ప్రీమియర్ టైంలో సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే తొక్కిసలాట ఘటన అయితే జరిగిందో ఆ కేసులో అల్లు అర్జున్ పై ఆ ఆ, నమోదైన కేసు, అలాగే అనంతరం ఆయన అరెస్ట్, బెయిల్ పై విడుదల, ఆ టైంలో తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది నేషనల్ వైడ్ గా కూడా మనకి చాలా న్యూస్ గానే వెళ్ళింది. నేషనల్ టెలివిజన్స్ లో కూడా ఈ న్యూస్ చాలా పెద్ద చర్చనే జరిగింది. అయితే ఈ టైంలోనే అల్లు అర్జున్ ఇప్పుడు హేట్ చేయొద్దు, ట్రోల్ చేయొద్దు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేశారని కూడా కొందరు సోషల్ మీడియాలో అయితే వాళ్ళ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, వాళ్ళు అది అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో కూడా బిజీగా ఉన్నారు. అయితే ఈ టైంలో అభిమానులతో ఇలా మీటింగ్ ఇలాంటి మీటింగ్స్ చేశారు. సో ఈ టైంలో ఈ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే చాలా విస్తృతంగా చర్చకు దారితీశాయనే చెప్పొచ్చు రాధాకృష్ణ. సో ఇప్పుడు ప్రస్తుతం ఈయన అంటే సోషల్ మీడియా ట్రోలింగ్ సంస్కృతి పైన అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ మరి ఇక ట్రోలర్స్ పైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారు? ఇది సోషల్ మీడియా యుగంలో ఎవరిపైన ప్రభావం చూపిస్తుంది అనే దానికన్నా కూడా ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ట్రోల్ చేస్తున్నారు, ఎలా మాట్లాడతారు అనే దానిపైన ఎక్కువ డిస్కషన్ అయితే జరగబోతుందనే చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. తను ఒక సబ్జెక్ట్ ని హేట్ చేయొద్దు అంటే, ఇప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ నచ్చకపోతే ఆ సిచ్యువేషన్ ని స్కిప్ చేయాలి కానీ మనిషిని కాదు అనేది లాస్ట్ టైం కూడా ఒక విషయం మాట్లాడినప్పుడు కూడా అల్లు అర్జున్ ఆ టాపిక్ గురించి మాట్లాడారు. సేమ్ యాజ్ దాట్ ఇప్పుడు కూడా తను ఫ్యాన్స్ మీట్ లో ఇదే మాట చెప్పారు. ట్రోల్స్ చేయొద్దు, ట్రోల్స్ కి దూరంగా ఉండండి, లవ్ ని పంచండి, హేట్ ని కాదు అంటూ కూడా చేశారు. అయితే ఆయన ఏదైతే పుష్ప 2 టైంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో దాన్ని రేవంత్ రెడ్డికి ముడిపెట్టి మాత్రమే మాట్లాడుతున్నారు అన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఇది ఓవరాల్గా అంటే సోషల్ మీడియా ట్రోలింగ్ సంస్కృతి పైన అల్లు అర్జున్ స్పందించినటువంటి తీరు, అంటే ఆయన అభిమానులతో రీసెంట్గా ఏదైతే మీటప్ కార్యక్రమం ఉందో అందులో భాగంగా ఆయన అతని అభిమానులకు మాత్రం ఇంకా ఆయన సూచించినట్టు తెలుస్తూ ఉంది. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే మీరు దానిపైన రియాక్ట్ అవ్వకండి, పెద్దగా మీరు ఇక సైలెంట్గా అంటే ప్రేమను మాత్రమే పంచండి, హేట్ను కాదు అన్న కోణంలో కూడా ఆయన చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఇక అభిమానులకైతే ఈ యొక్క మాట విపరీతంగా నచ్చి ప్రస్తుతం ఈ యొక్క వ్యాఖ్యలని కూడా సోషల్ మీడియాలో ఆయన అభిమానులు అయితే విపరీతంగా షేర్ చేస్తూ ఉన్నారు.